అందరికీ నమస్కారం. ఇక చార్ధామ్లో ఇప్పుడు హరిద్వార్ నుంచి యమునోత్రి ఆలయానికి ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు ముందుగా మనం బార్కోట్ వెళ్ళాలి. అక్కడి నుంచి యమునోత్రికి ప్రయాణం మరుసటి రోజు అంటే రేపు జరుగుతుంది. దారి పొడుగునా కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి భారతదేశపు జెండాలతోటి ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ప్రయాణికులకు స్వాగతాన్ని పలుకుతున్నారు. ధైర్యాన్ని ఇచ్చేలాగా జెండా వందనాన్ని కూడా చేస్తున్నారు. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ కొద్దిగా స్లోగా నడుస్తోంది. ఇదంతా చూసి అదిగోండి జెండాలు అవి కనబడుతున్నాయి కదా, భారతీయ మూవేనుల జెండాలు. ఇంకెక్కడి నుంచి బార్కోట్ వెళ్ళడానికి ప్రయాణం సుమారు 6 గంటల పైన పట్టచ్చు. దారిలో మనం ఎక్కడైనా భోజనాలు చేయాలన్నా ఏమన్నా సరే మనకి దారిలో దాబాలు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడి నుంచి పెద్ద పెద్ద కొండలు లోయలు కూడా మనం చూస్తూ ప్రయాణాన్ని ముందుకు సాగించవచ్చు. మనకి దారి పొడుగునా కూడా మన వెంటే అలాగే మనకి ఎదురుగా కూడా టూరిస్ట్ బస్సులు అవి కూడా వస్తూ ఉంటాయి. వాటిని కూడా చూడవచ్చు. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చార్ధామ్ యాత్ర చాలా సాహస యాత్ర అనే చెప్పాలి. చుట్టూ రమణీయమైనటువంటి ప్రకృతితో పాటు లోయల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎత్తైన కొండలని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ చార్ధామ్ యాత్రలో పరమశివుణ్ణి, శ్రీమన్నారాయణమూర్తిని కూడా మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రయాణ కష్టాలని కూడా మనం మర్చిపోతాం. అంత రమణీయంగా ఉంటుంది ఈ చార్ధామ్ యాత్ర. హరిద్వార్ నుంచి మనం ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఋషికేశ్, డెహ్రాడూన్, ముస్సోరీ, చంబా ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మనం చూస్తాం. డెహ్రాడూన్లో కూడా విమానాశ్రయం ఉంది. కొంతమంది ఢిల్లీ నుంచి ఈ డెహ్రాడూన్ వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి మనం దారి పొడుగునా కూడా ఈ యాపిల్ తోటలు, దాబాలు, అందమైన పొలాలు అవి కూడా ఆస్వాదిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగించుకోవచ్చు. ఇక మనం సాయంత్రం సుమారు 5-6 మధ్యలో బార్కోట్ చేరుకుంటాం. అక్కడ మనం వసతి అది కూడా ఉంటుంది. అక్కడ రాత్రి పడుకొని ఉదయం బయలుదేరి మనం యమునోత్రికి మన ప్రయాణాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. ఎంత త్వరగా ఉదయాన్నే కనుక మన ప్రయాణాన్ని ప్రారంభిస్తే అంత త్వరగా మనం ఈ యమునోత్రిని చేరుకోవడం సులభం అవుతుంది. యమునోత్రి మనం గుర్రాల మీద కానీ నడిచి కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక బార్కోట్ నుంచి ఉదయాన్నే బయలుదేరడం చాలా బాగుంటుంది. బార్కోట్లో మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ హోటల్స్, రిసార్ట్స్ బార్కోట్ నందు ఇంచుమించుగా 200-300కు పైగా రిసార్ట్స్ కానీ
లాడ్జెస్ కానీ రూమ్స్ కానీ బాగా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఉదయాన్నే యమునోత్రి ప్రారంభం అయిన తర్వాత ఇక్కడికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హనుమాన్ చెట్టు. అక్కడ వరకు మన కార్లు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి గుర్రాలు డోలీలు లేదంటే నడిచి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ యమునాదేవిని దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి సాయంత్రానికి చేరుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఈ సంవత్సరం సరస్వతీ నదీ పుష్కరాలు ఉండడం చేత విపరీతమైనటువంటి జనం ఉన్నారు. అందువల్ల ఈ యొక్క ఆలయం పూర్తిగా మీకు చూపించలేకపోయాను, ఈ యమునోత్రి ఆలయం. ఇక్కడి నుంచి మళ్ళీ 13 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అక్కడి నుంచి మన కారులో బార్కోట్ బయలుదేరి వెళ్ళాలి. బార్కోట్లో రాత్రి నిద్ర చేసి మళ్ళీ ఉదయాన్నే బయలుదేరి ఉత్తరకాశీ బయలుదేరడం ఉంటుంది. ఆ ఉత్తరకాశీ విశేషాలు ఇంకా చార్ధామ్లో మిగతా 3 ధామాలు అనేక వీడియోలను చేసి మీకు అతి త్వరలోనే అందిస్తాను. చూస్తూనే ఉండండి. నమస్కారం.